ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెయిర్ ఒత్తుగా పెరగడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, జుట్టు స్మూత్గా సిల్కీగా అవ్వడానికి మనం సింపుల్గా హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి మనకు ముందుగా కావాల్సింది కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు మన జుట్టు సౌందర్యానికి చాలా బాగా యూజ్ అవుతాయి. జుట్టుని ఒత్తుగా చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టుకు కావలసిన పోషకాలను అందించడానికి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ ప్యాక్ కోసము రైస్ని కూడా సాల్ట్ లేకుండా మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి. రైస్ కూడా మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. హెయిర్ని సిల్కీగా స్మూత్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ని తీసుకుందాము. ఇందులో మనము మెత్తగా ఉడికించి చల్లార్చిన రైస్ని వేసుకుందాము. రైస్ జుట్టుకు కావలసిన పోషకాలని అందించడానికి, జుట్టును మృదువుగా చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, జుట్టును ఒత్తుగా పొడుగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము కోకోనట్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ అయ్యేలాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులో ఇంకొక 2 ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది విటమిన్ ఈ ఆయిల్. విటమిన్ ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుని త్వరగా పొడుగ్గా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. మన జుట్టుకి కావలసిన మాయిశ్చర్ని అందిస్తుంది. అలాగే ఇందులో కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె మనందరికీ తెలిసిందే, జుట్టు పెరుగుదలకు యూజ్ అవుతుంది. జుట్టు నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని మన హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా స్మూత్గా పెరుగుతుంది. జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.